మిత్రులకు నమస్కారం తెలుపుతున్నాము. ఈరోజు మేము ఈ నగర్కల్ పట్టణంలో ప్రెస్ మీట్లోకి ఎందుకు వచ్చినామంటే, మొన్న జరిగినటువంటి 6 తారీఖు నాడు కాంగ్రెస్ గవర్నమెంటు ఒడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఒక చైర్మన్ను నియమించారు. ఒడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే మా ఒడ్డెరల స్థితిగతులను చూసి వారు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ పెట్టిరు. అందుని బట్టి మేము మా ఒడ్డెర సంఘం తరపున, మా ఒడ్డెరల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ చైర్మన్ విషయంలో మాత్రం మాకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ఒడ్డెర సంఘంలో మేము ఉన్నాం. ఆ ఒడ్డెర సంఘంలో ఉన్నటువంటి కాంగ్రెస్ను నమ్ముకొని పనిచేసే కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. ఎన్నో కష్టాలు చేస్తున్నాం. మేము మా కులానికి మేలు జరగాలని, మా పార్టీకి మేలు జరగాలని మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు గుంజరేణుకను నారాయణ వారిని ఎన్నుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మా కులానికి అన్యాయం జరుగుతుంది. ఎట్లా అన్యాయం జరుగుతుందంటే, గుంజరేణుక అనే మేడము ఏం చేస్తుంది అంటే, ఈ తెలంగాణలో అట్టడుగున ఉన్నటువంటి ఒడ్డెర్ల గురించి ఆమెకు తెలియదు. ఆమె కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కావచ్చు. ఆమె గతంలో జడ్పీటీ చేసి ఉంది. ఆమెకు సీనియర్ కార్యకర్త. కానీ మా ఒడ్డెర్ల స్థితులు తెలియనటువంటి ఆడబిడ్డగా ఉంది. కాబట్టి స్థితిగతులు తెలిసినటువంటి మా ఒడ్డెర సంఘంలో ఉన్న కార్యకర్తలను, నాతో పాటు సహా చాలామంది కార్యకర్తలను పనిచేసిన వాళ్ళం ఉన్నాం. అనేక ప్రోగ్రాములు చేసినాం. మేము పార్టీకి కట్టుబడి జీవిస్తున్నాం. మమ్మల్ని ఏ ఒక్కరిని కూడా గుర్తించలేదు. రేపొద్దున మేము ఈ తెలంగాణలో ఉన్న ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకు పోయి తెలంగాణలో తెలంగాణ ఒడ్డెర సంఘం తరపున చెలో ఒడ్డెర యాత్రను నియమిస్తున్నాం. ఆ ఒడ్డెర యాత్రలో మేము వెళ్ళాలంటే మా కాంగ్రెస్ చేసినటువంటి పనులు మేము చెప్పుకోవాలి. మా సంఘంతో కలిసి రావాలి. ఆమె మా ఒడ్డెర సంఘంతోనే కలిసి రాకుండా ఉంటుంది. అట్లాంటప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది. పార్టీకి కూడా అన్యాయం జరుగుతుంది.